ఈ 7 వారాల వెంకన్నను దర్శించుకుంటే 7 జన్మల పుణ్యం వస్తుందని మీకు తెలుసా? మనం ప్రపంచంలో ఎక్కడా చూడని వెంకటేశ్వర స్వామి వారి రూపమైతే ఇక్కడ మనం చూస్తాము. మనం తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి వారు మనకు శంకు చక్రాలతో నించొనైతే ఉంటారు. కానీ ఈ ప్రదేశంలో మాత్రం ఆయన నించొని ఒక గద పట్టుకొనైతే ఉంటారు. ఈ విగ్రహం మీరు చెక్కింది గాదు, చేసింది గాదు. ఇదొక చెక్క రూపంలో అయితే ఉంటుంది. ఇదంతా ఇక్కడ ప్రత్యేకత. అసలు ఏంటి దేవాలయం ఇంత వింతగా ఉన్నది. అసలు ప్రతి శనివారం ఇక్కడ ఇంతమంది భక్తులు ఎందుకు ప్రదక్షిణం చేస్తారు? అసలు 7 వారాలంటే ఏంటి? 7 జన్మల పుణ్యం అంటే ఏంటి? అసలు ఎందుకు ఈ టెంపుల్ ఇంత ఫేమస్సో, మనం దీన్ని కోనసీమ తిరుమల అని ఎందుకు పిలుస్తారో, ఈ వీడియోలో అసలు ఈ దేవాలయం చరిత్ర ఏంటి మొత్తం అయితే మనం తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఈ దేవాలయంకి మీరు వెళ్ళాలనుకుంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మేము ఈ వీడియోలో అయితే మొత్తం ఇస్తాననమాట. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు మాకు చేయాల్సిందైతే ఒకే ఒకటి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియోలు చివరిలో ఏదైనా నచ్చినట్టుంటే, ఏదైనా వర్క్ మీకు నచ్చినట్టుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేద్దాం. అంటే ముందుగా మేమేమనుకున్నాం అంటే జనరల్‌లో ఎళ్ళిపోదాం రాజమండ్రి అయితే అనుకున్నాం. కానీ తర్వాత ఏటయిందంటే ఇంకా జనరల్‌కి, రిజర్వేషన్‌కి పెద్ద టికెట్ ప్రైస్ తేడా లేకపోవడం వల్ల మేమైతే రిజర్వేషన్ అయితే చేసుకున్నాం. ఇంక అయిపోద్ది కదా అని. కూర్చొని నీట్‌గా ఎళ్ళొచ్చని. పెద్ద బాధ ఉండదు కదా అని చెప్పి అలాగైతే చేశామనమాట. మీకు కూడా అదే సజెషన్ చేస్తున్నాం. వైజాగ్ నుంచి రాజమండ్రి ఎళ్ళేవాళ్ళైతే రిజర్వేషన్ చేసుకోండి. అదే బెస్ట్. ఏ బాధ ఉండదు. సీట్‌లో కూర్చొనైతే ఎళ్ళొచ్చు. మనకొక 3 ½ 4 అవర్స్‌లో అయితే మనకు రాజమండ్రి అయితే రీచ్ అయిపోతాం వైజాగ్ నుంచి. మేము జన్మభూమి ట్రైన్‌కైతే ఎళ్ళామనమాట. ట్రైన్ టైమింగ్స్ అవి కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంకా ఈ పైన గూడా ఇస్తున్నాను చూడండి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే. మనకి ఈ ట్రైన్స్ అయితే ఎళ్తాయనమాట వైజాగ్ నుంచి రాజమండ్రి. ఆ ట్రైన్ టైమింగ్స్ అవి కూడా మీకు ఇక్కడ పైన స్క్రీన్ మీద ఇస్తున్నాం. ఇంకా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనకు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి కూడా ట్రైన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మనకు హైదరాబాద్ నుంచి అయితే ఈ ట్రైన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో కూడా ఉంది. ఒకసారి ఎళ్లి చెక్ చేసుకోండి. ఇంకోటేంటంటే మనకు విజయవాడ నుంచి బస్సులు కూడా అవైలబుల్‌గా ఉంటాయి. కొద్దిగా దగ్గర కాబట్టి ట్రైన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అవి కూడా మీకు ఈ పైన స్క్రీన్ మీద ఇస్తున్నా. ఇంకా డిస్క్రిప్షన్‌లో కూడా ఉన్నాయి. మీకు బస్సు కూడా డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటది ఈ బస్సు అయితే. ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది కూడా మన వెనకాల చూస్తున్నారు కదా రాజమండ్రి అని. ఇప్పుడైతే మనం ప్రస్తుతం రాజమండ్రి రైల్వే స్టేషన్ కి అయితే వస్తాం అనమాట. ఇక్కడ నుంచి మనం టెంపుల్ కి వెళ్ళాలంటే 2 మారాలి. ఇప్పుడైతే మనం రావులపాలెం అయితే వెళ్ళాలి. రావులపాలెం వెళ్ళడానికి మనకు బస్సులో ఆటోలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఆటో ఎక్కితే కొంచెం ఎక్కువ అడుగుతారు. అందుకని బస్సు ఎక్కితే మనకు 40 రూపాయలు అయిపోద్ది. మనం వైజాగ్ లో ఉన్నట్టు ఇక్కడైతే పల్లివేలు బస్సులు అయితే ఉంటాయి. పల్లివేలు బస్సు ఎక్కిపోతే మనకు రావులపాలెం ఒక టికెట్ తీసుకుంటే 40 రూపాయలు తీసుకుంటారు. అక్కడ నుంచి దిగిన తర్వాత రావులపాలెం మళ్ళీ వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఆటోలు అయితే బయట ఉంటాయి. అక్కడ నుంచి కొంచెం దగ్గరే. మనకి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు ఆటో అయితే. మనకు డైరెక్ట్ గా టెంపుల్ దగ్గర అయితే దింపేస్తారు. ఇప్పుడైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకా లేట్ అయితే జనాలు ఒకవేళ ఎక్కువ అయిపోవచ్చు. కొద్దిగా డౌట్ పడుతుంది. అందుకే ముందైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మీకు ఆ టెంపుల్ కోసం ఇంకా అన్ని డీటెయిల్స్ తర్వాత అయితే చెప్తాను. మీరు అలాగా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత మీకు రైట్ సైడ్‌లో, ఇటు సైడ్ మీకు చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటదనమాట. మీరు ఒకవేళ వెహికల్ మీద ఏదైనా వస్తే మీరు ఇక్కడ వరకు అయితే వచ్చేయొచ్చు. టెంపుల్ వరకు మీకు వెహికల్స్ అయితే అలౌ అయితే ఉంటది. మనకి మీరు ఎదురుగానే మీరు వెళ్ళక ముందే మీకు ప్రసాదం కౌంటర్ ఇంకా మనకి అన్న సంతర్పణ అనేది జరుగుతదనమాట. ప్రతిరోజు ఇది జరుగుతది. మీరు వన్స్ టెంపుల్‌ని విజిట్ చేసిన తర్వాత, దర్శనం అంతా అయిపోయిన తర్వాత మీరు బయటకొచ్చి అన్నప్రసాదం అయితే తీసుకొనైతే ఎళ్ళొచ్చనమాట. మనం అలా లోపలికెళ్ళిపోతే ఇక్కడ ఫోన్స్ అయితే అలౌ లేదు. మీరు ఫోన్‌లు అయితే పట్టుకెళ్ళడానికి అసలు ట్రై చేయకండి. మేమెలా తీసామంటే మరి ఇంక అవసరం కాబట్టి ఏదో ఒకటి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ బయటకే వచ్చాం. మేము వెళ్ళినప్పుడైతే ఫోన్‌లు ఇచ్చేసి వెళ్ళామనమాట. మళ్ళీ బయటకొచ్చి తీసుకొని మళ్ళీ ఎళ్లి అక్కడ చిన్న చిన్నవేవైనా తీసుకున్నాం తప్ప అక్కడికి కూడా మీకు చాలా భయమేసింది. ఎవరేమంటారని చెప్పి చాలా భయపడ్డాం. కానీ మరి మీకు చిన్నదైనా చూపించాలి కదా! టెంపుల్ ఎలాగుందో కూడా చూపించకపోతే ఇంకెలాగని ఓన్లీ ఆ చిన్న ముక్కలైతే తీసుకున్నాం. అంతకు మించి ఏమీ లేదు. చాలామందైతే ఫోన్‌లయితే పట్టుకెళ్ళిపోయారు లోపటికి. ఒకవేళ లేదు మాకు అవసరం లేదని చెప్తే మీరిక్కడ ఫోన్ కౌంటర్ అయితే ఉంటదనమాట. కౌంటర్‌లో అయితే మనం ఇచ్చేస్తాం. మనకు ఒక నంబర్ అయితే ఇస్తారు. ఆ నంబర్ మనం జాగ్రత్తగా దాచుకోవాలి. లేకపోతే ఫోన్ పోద్ది.
మనం అక్కడి నుంచి కొద్ది ముందుకెళ్తే మనకి ఇక్కడ కాలు కడుక్కోవడం స్థలం అయితే ఉంటది. మీరు ఆ ముందే కూరగాయల షాప్ అయితే ఉంటది. అక్కడ కొబ్బరికాయ ఇవన్నీ కొనేసుకోండి అనమాట. అవి కొనేసుకొని బయటే మనం కొబ్బరికాయ కొట్టేయాలి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇలా పెట్టేసి అయితే ఉంచుతారు. అక్కడ మనం కొబ్బరికాయ కొట్టేసి కాలు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోవాలి. మనకక్కడ టోకెన్ కూడా చూపించమంటారు. అదే ఫోన్ అది తీసుకున్నారో లేదో అని చూపించమంటారు. ఫోన్ ఇస్తాం అని చెప్పేస్తే మనకు లోపలికైతే పంపించేస్తారు. ఒకవేళ మనం ఎక్కడ ఫోన్ ఇవ్వకపోతే ఈ లోపలైతే తీసుకుంటారనమాట. ఎలాగైనా ఫోన్ అయితే తీసేసుకుంటారు. మన దగ్గర ఉండదు. మీరు బ్యాగ్ ఏం తెచ్చుకుంటే అది చెక్ చేస్తారు. చెక్ చేసైతే మీకు లోపలికైతే పంపిస్తారు. మనం ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క రోజు కొద్దిగా వేరే వేరేగా ఉంటది. మేము దర్శనం ఎలాగ చేయాలనేది. నాకు తెలిసి శనివారం అయితే చాలా క్రిటికల్‌గా అయితే మారుతది. ఎందుకంటే చాలా లైన్ అయితే ఉంటది. మీకు మామూలు టైంలో అయితే ప్రతి వారం సోమవారం, శుక్రవారం వరకైతే మీకు ఓన్లీ ఈ గుడి చుట్టే ప్రదక్షిణ ఉంటది. కానీ శనివారం మాత్రం గుడి బయట మొత్తం ప్రదక్షిణ అయితే ఉంటది. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా! ఇలాగైతే ఉంటదనమాట. మొత్తం గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తారు. ఓన్లీ మిగతా రోజులు మాత్రం ఈ గుడి లోపలైతే ప్రదక్షిణం చేస్తారు. మనం ఇక్కడ చూసుకుంటే మామూలు టైం అయినా కూడా ఇది అసలు ఖాళీ అయితే లేదు. మేము వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా రద్దీగానే ఉంది. కానీ పర్లేదు నార్మల్‌గా అయిపోయింది. మా దర్శనం అయితే బాగా జరిగింది. మనకిక్కడ రైట్ సైడ్‌లో మెట్లయితే ఉంటాయి. ఐరన్ మెట్లు. ఐరన్ మెట్లు పైకెక్కైతే ఎళ్ళాలనమాట. ఆ లోపల మీకెవరైతే కనిపిస్తున్నారో వాళ్ళంతా ఏంటంటే, ఈ శనివారంకొచ్చి పూజ చేసుకున్నారనమాట ఆళ్ళంతా. దీనికంటూ శనివారం అన్నది చాలా ప్రత్యేకమైన స్వామివారికి. 7 శనివారాలైతే పూజ చేస్తారనమాట. వీళ్ళేంటంటే, తప్పకుండా ప్రతి శనివారం గుడికొచ్చి 7 ప్రదక్షిణాలైతే చేసి, ఒక టోకెన్ అదేంటో ఉంటది. అది మీకక్కడ అడిగితే ఇస్తారు. కౌంటర్ ఉంటదక్కడ. మీరడిగితే అక్కడ ఇస్తారు. 7 శనివారం మీరు తప్పనిసరిగా వచ్చి స్వామివారికి ప్రదక్షిణం చేసి, స్వామివారికి దండం పెట్టుకుంటే, మీకు ఏదైతే లాస్ట్ వారం ఏదైతే ఉంటదో, ఆ లాస్ట్ వారం మాత్రం మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు మన అమ్మ, నాన్న గాని, లేకపోతే మనకి పెళ్ళయ్యే మన వైఫ్ ఎవరైనా ఉంటే, లేతే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా వాళ్ళొచ్చి అయితే అక్కడ పూజ అయితే చేయాలన్నమాట. లాస్ట్ అనమాట. అదే లాస్ట్. అలా చేస్తే మనం కోరిన కోరికలు ఏవైతే ఉంటాయో అవి నెరవేరుతాయని ఇక్కడైతే నమ్ముతారనమాట. కొత్తగా కొలనైతే మనకి ఏదైతే ఉంటదో ప్రతి టెంపుల్‌లో మనకి ఉంటది కదా! అలాగైతే మనకి అక్కడ కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. అంటే మనం ఈ ప్రాంతం కోసం ఇక్కడ స్వామివారి చరిత్ర కోసం మాట్లాడుకోవాలనుకుంటే మనం కలియుగం స్టార్టింగ్‌కైతే ఎళ్ళిపోవాలి. కలియుగం స్టార్ట్ అవుతున్న సమయంలో ఏమైందంటే మహర్షులందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికెళ్ళి ఆయన్నైతే వేడుకున్నారనమాట. కలి ప్రభావం చాలా ఎక్కువైపోతుంది భూమి మీద అని చెప్పి ఆయనైతే వాళ్ళైతే కోరుకున్నారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను భూమి మీదకైతే వస్తాను ఒక అవతారంతో. అప్పుడు నా శిలనైతే ప్రతిష్ఠించండి అనైతే చెప్పారనమాట. ఆ చెప్పిన తర్వాత కొంతకాలం తర్వాత సాగనాథ్ అనే వ్యక్తికి శ్రీ మహావిష్ణువు అయితే స్వప్నంలో అదే కలలో కనిపించి నేను ఇలా గోతిమా నది అని అంటారనమాట ఆ కాలంలో. మరి గోతిమా నది మరి ఎక్కడుందో మనకు తెలీదు. అదే దాన్నే గోదావరి అంటారు. కానీ ఆ ప్లేస్‌ని గోతిమా నది అంటారంట. ఆ గోతిమా నది తీరంకైతే నేను ఒక చెట్టు రూపంలో కొట్టుకొస్తాను. నన్నైతే ప్రతిష్ఠించండి అనైతే ఆయనకి చెప్పారనమాట కలలో. ఆ తర్వాత ఏమైందంటే ఆ సాగనాథ్ అనే వ్యక్తి గ్రామంలో ఉన్న వాళ్ళందరిని తీసుకెళ్ళి ఆ నది దగ్గరైతే ఉన్నారనమాట. అదే టైంలో ఒక చెట్టు రూపంలో అయితే మనకి శ్రీ మహావిష్ణువుది ఒక రూపం అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత అదొక బాక్స్‌లో ఉందని చెప్తున్నారు. ఆ బాక్స్ మీద ఏంటంటే గరుడ పక్షి ఉంటది కదా! శ్రీ మహావిష్ణువు వాహనం. అదైతే వాలుతదనమాట. ఆ వాలిన దాని మీద దాంట్లోనే మనకి శ్రీ మహావిష్ణువుది అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిదైతే మనకి గద రూపంలో ఉంటది. మనకి ప్రత్యేకంగా ఎక్కడ చూసుకుంటే మనకి తిరుపతిలో గాని ఇంకెక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా మనకి వెంకటేశ్వర స్వామి గద అయితే పట్టుకొని అయితే కనిపించరు. కానీ ఈ ప్లేస్‌లో మనకు గదతో అయితే కనిపిస్తారనమాట. ఇది ఎవరో చెక్కింది కాదు. ఆ బాక్స్‌లో దొరికిన ఆ విగ్రహం ఏదైతే ఉందో అదే ఇక్కడైతే ప్రతిష్ఠించారంట. అలాగే మనకి వెంకటేశ్వర స్వామి రూపంతో పాటు మనకి అలివేలు మంగమ్మ ఇంకా పద్మావతి దేవుల వారి విగ్రహాలు కూడా అయితే మనకి దాంట్లో బాక్స్‌లో దొరికాయని చెప్తున్నారు. ఆ బాక్స్‌లో దొరికిన విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారంట. అలాగైతే చరిత్ర అయితే చెప్తుంది. ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తుందంటే ఇదే ప్లేస్‌కి మన నారద మహర్షి కూడా వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నారనైతే చెప్తుందనమాట. అంటే నారద మహర్షి వీళ్ళందరూ ప్రతిష్ఠించిన ప్రతిమ అయితే చాలా కాలం తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత అయితే కనుమరుగైతే అయిపోయింది ఎవరికి కనిపించకుండా. అప్పుడు ఏమైందంటే కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ 1759లో గజేంద్ర అనే వ్యక్తి అయితే ఈ ప్రదేశంలోనే ఉండేవారనమాట. అదే గోదావరి నది దగ్గర. ఆయనకైతే కొన్ని బోట్లు ఉండేవన్నమాట. ఒకరోజు ఏమైందంటే తుఫాన్ కారణంగా తుఫాన్ వచ్చి
గోదావరి నది అంతా పొంగి పొరలడం వల్ల మొత్తం బోట్లన్నీ కనపడకుండా ఎతికిపోయే కొట్టుకెళ్ళిపోయాయి అనమాట అన్నీ కూడా. అప్పుడు ఏమైందంటే ఆయనకి ఏం చేయాలో తెలియక వెంకటేశ్వర స్వామికి అయితే దండం అయితే పెట్టుకున్నారు. నా బోట్ ఇలా దొరికితే నీకు గుడి కట్టేస్తానని అయితే ఆయన మొక్కుకున్నారనమాట. అలా మొక్కుకోగానే ఏమైందో తెలియకుండా ఒక మాయ జరిగి ఆయన బోట్లని మళ్ళీ తిరిగి గజేంద్రుడు అని ఆయన అయితే మాట ఇచ్చారు కదా స్వామివారి గుడి కట్టేస్తానని. అప్పుడు ఏమైందంటే ఆయనకే స్వామివారి కల్లో కనిపించి, నేను ఇలా ఒక గుహలో అయితే ఉండిపోయాను, పూర్వకాలంలో నాకు ఇలా ఒక చిన్న గుడి అయితే కట్టారు, కానీ కాలం గడిచే కొద్దీ కలి ప్రభావంలో నేను గుహలో అయితే ఉండిపోయాను, నన్ను బయటికి తీసి నా ప్రతిష్టనే మీరు మళ్ళీ ప్రతిష్ఠించండి, అదే పునఃప్రారంభం చెయ్యండి, నాకు గుడి కట్టించండి అని అయితే ఆయన అయితే చెప్పారనమాట గజేంద్రుడికి. ఇంకా ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మనం చూసిన గుడి 1759లో ఆయన కట్టించిన గుడి అనమాట. ఇది ఇక్కడ అంటే 2 స్టోరీలు ఈ టెంపుల్ కోసం. ఇక్కడ పురాణం ప్రకారం అయితే ఈ స్థల పురాణం ప్రత్యేకంగా చూసుకుంటే అంటే తిరుపతిలో కూడా ప్రతిష్ట లేదు, కానీ ఈ ప్రదేశంలో మాత్రమే స్వామివారు గద అయితే పట్టుకొని ఉంటారనమాట. అది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ప్రత్యేకమైంది. అంటే మీరు టెంపుల్ కోసం ఇంకొక మాట కూడా చాలా ఎక్కువ వినుంటారు. ఈ స్వామివారిని పిలిచే పేరు అంటే 7 వారాల వెంకటేశ్వర స్వామిని అయితే పిలుస్తారనమాట. అలా ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ ఒక నమ్మకం అయితే ఉంది ఈ ప్రదేశంలో. ఏంటంటే ప్రతి శనివారం ఒక 7 వారాలు అయితే మనం 7 ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఏదైనా మొక్కుకుంటే అది నెరవేరుతుందని అయితే ఇక్కడ చాలా గట్టిగా అయితే నమ్ముతారు. మామూలుగా అయితే మేము ఈ రోజు వచ్చిన రోజు అయితే శుక్రవారం అనమాట. శనివారం వస్తే అస్సలు ఖాళీ అయితే ఉండదు. మీ మిగతా రోజులు ఏ రోజు వచ్చినా కూడా మీకు ఒక అరగంటల ముందే ఇంకా మీకు దర్శనం అయితే అయిపోద్ది. కానీ శనివారం వస్తే మాత్రం దగ్గర 6 గంటలు 7 గంటలు అయితే అయిపోద్ది అనమాట. మీరు అదే చూసుకొని రావాలి. సరే పర్లేదు మేము మామూలుగా చూసి వెళ్ళిపోదానే వచ్చారంటే మిగతా రోజులు ఎప్పుడు వచ్చినా మీరు కొద్దిగా ఖాళీగా ఉంటుంది, పర్లేదు. అలా కాదు మేము శనివారం వస్తాను మీరు అనుకుంటే మీరు 7 శనివారాలు వస్తే చాలా మంచిది. అది ఒకవేళ మీరు ఎక్కడైనా దగ్గరగా ఉంటే 7 శనివారాలు రండి. మనం ఒకళ్ళు దూరం నుంచి అయినా చాలా మంది వస్తారు, వైజాగ్ నుంచి ఇంకా వేరే దగ్గర నుంచి కూడా ఇక్కడికైతే వస్తారనమాట. మేము శనివారం వద్దాం చూసినా కూడా అసలు ట్రైన్ టికెట్స్ కూడా లేవు చూసినప్పుడు అయితే. అంటే అది అందరికి ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామికి శనివారం ఎందుకు ప్రత్యేకం అంటే చాలా మంది తెలిసే ఉంటది. కానీ ఇది ఎందుకు ప్రత్యేకం అంటే మనం 7 అనేది కూడా ప్రత్యేకమే స్వామివారికి అనమాట. అంటే 7 కొండల మీద ఆయన అయితే వెలసారు తిరుపతిలో. ఇంకోటి ఏంటంటే శనివారం రోజే ఆయన అయితే కనిపించారనమాట. ఈ ప్రదేశం మనం చూసిన ఆ వెంకటేశ్వర స్వామి కూడా శనివారం రోజే కనిపించారనంట. ఇంకా చాలా ఉన్నాయి ఈ 7కి, ఇంకా అదే 7 అనే అంకెకి ఇంకా శనివారం అనే వారానికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. అందుకని అవన్నీ కలిపి మనకి ఇక్కడ 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు 7 కొండల వెంకటేశ్వర స్వామి అని అయితే పిలుస్తారనమాట. అది ఇక్కడ ఇంకోటి కూడా చెప్తారు ఏంటంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు చేస్తే మనకి 7 జన్మల పుణ్యం అని అయితే చెప్తారనమాట. అందుకే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ప్రతి శనివారం 7 శనివారాలు వచ్చి 7 ప్రదక్షిణలు చేసి అయితే ఇక్కడ స్వామివారికి అయితే ఏదైనా కోరుకొని అది నెరవేరుతుంది అని అయితే నమ్ముతారు. మీరు వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే ఇవ్వండి, వీళ్ళిద్దరిని చూసైనా కొంత లైక్, మీకు ఏదైనా వీడియో నచ్చినట్టు ఉంటే ఒక కమెంట్ అయితే చేయండి. మీకు నచ్చకపోయినా ఏదో ఒకటి కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే మాకు తెలుస్తుంది. ఇంకా మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, ఇక్కడ యాత్నం చూడండి, చాలా వీడియోలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. ఒకవేళ అవి చూసినా మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా, గంట సింబల్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము కొత్త వీడియో ఏం చేసినా మీకు ముందుకైతే వస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాం. అప్పటిదాకా ది హోడపైల్ 2002 స్టే ట్యూన్ గోవింద.